ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నాకు తెలిసి ప్రతి ఎంప్లాయీ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేయాలి అనుకుంటున్నారో యాజ్ ఎ ఫ్రెషర్గా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు అని ఖచ్చితంగా చెప్తాను. బికాస్ ఒక ఫ్రెషర్గా మనం ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నాము అంటే ముందుగా అక్కడ అగ్రిమెంట్ ఉంటూ ఉంటుంది, 2 years అని 3 years అని. కానీ మనకి అక్కడ జాబ్ చేసే ఆలోచన లేకపోయినా, లేదు అంటే అక్కడ స్ట్రెస్కి తట్టుకోలేక రిజైన్ చేసే సమయంలో కంపెనీ వాళ్ళు ఇస్తున్న టార్చర్ మామూలుగా లేదు. సో అప్పుడు మనము ఒక లాయర్ని ఒక అడ్వైస్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అసలు ఎలా ఉంటుంది ప్రొసీజర్, ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న డైలమాలో చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు మనతో పాటు ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, మీకు కూడా తెలిసిందే, నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా మంది కూడా ఈ కంప్లైంట్ మీద ఎంతో మంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. అండ్ సాఫ్ట్వేర్లో ఎక్కువగా ఒక ఫ్రెషర్గా నేను జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అక్కడ పరిస్థితులు కావచ్చు, లేదు అంటే బాస్ పెట్టే టార్చర్ కావచ్చు, నాకు వద్దు నేను రిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు కంపెనీ రూల్స్ ప్రకారంగా ఇది యాక్సెప్ట్ చేయదని, ఫైనల్ సెటిల్మెంట్స్ ఇవ్వదు అని, ఇలా రకరకాలుగా చాలా మంది ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సార్. సో అసలు లీగల్ పరంగా వెళ్ళాలి అంటే దీన్ని ఎలా తీసుకెళ్ళొచ్చు అంటారు? మీరు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ సిరి గారు. ప్రధానంగా చాలా మంది ఎంప్లాయీస్ ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఇదే రకంగా ఉంటుంది. అంటే జాబ్ జాయిన్ అయ్యే ముందు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అంటే వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ ప్లెడ్జ్ లో పెట్టుకుంటారు, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని అదొక పార్ట్. రెండోది ఏంటంటే 2 years 3 years ఖచ్చితంగా ఇక్కడ బాండెడ్ గా ఉండాల్సింది, ఒక 3 years ఒక అగ్రిమెంట్ ఉంటుందని చెప్పి ఆ 3 years పాటు అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అట్లా పెట్టుకుంటారు. మాకు ఇటీవల వస్తున్నటువంటి కేసెస్ ఇట్లాంటివి ఉంటున్నాయి అనమాట. సో దీనికి సంబంధించి అసలు లీగల్ ఏం చెప్తుంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అయినా, ఎనీ కంపెనీ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మేము పెట్టుకుంటామంటే ఇది లీగల్లీ తప్పు. ఫస్ట్ పాయింట్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీరు చదువుకున్నటువంటి మీ యొక్క క్వాలిఫికేషన్, మీ క్వాలిఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా 10th, ఇంటర్, డిగ్రీ, లేకపోతే మీరు ఏ రంగాల్లో నిపుణులై ఉంటారో ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్నాయి ఆ సంస్థ హోల్డ్ చేసుకోవడం ఉంది చట్టంగా పూర్తిగా వ్యతిరేకం. ఏ కంపెనీ కూడా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ పెట్టుకునే అధికారం ఆ సంస్థకి లేదు. ఒక గవర్నమెంట్ సంస్థల్లో మాత్రం, అది కూడా అకాడమిక్ ఎడ్యుకేషన్స్ లో మాత్రమే మనం ఆ ఎడ్యుకేషన్ ఉండేటప్పుడు ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ముందుగా మీరు ఆ కోర్స్ అంటే ఒకేసారి 2-3 కోర్సులు చేసే అవకాశం లేదు. కాబట్టి కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ లో మాత్రమే మన సర్టిఫికేట్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. తర్వాత మనం రిలీవ్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ మనకి పాస్ ఆన్ చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది అనవైతే తప్పించి, ఇక్కడ కంపెనీస్ లో జాబ్ చేసే ముందు ఇటువంటి సర్టిఫికేట్స్ పెట్టుకోవడం ఉంది చట్ట వ్యతిరేకం, పూర్తిగా చట్ట విరుద్ధం. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు అడిగినట్లయితే వాళ్ళ మీద కూడా మనం లీగల్ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద నెంబర్ 1 పాయింట్ అర్థం తెలుసుకోవాల్సింది. ఓకే, అంటే మనమైతే జనరల్ గా ఇప్పుడు ఏ కంపెనీలో అయినా చాలా వరకు కూడా అగ్రిమెంట్స్, దాంతో పాటు ఈ సర్టిఫికేట్స్ ని వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది సార్. కానీ మాకు వద్దు, మేము రిజైన్ చేసుకోవాలి అన్నప్పుడు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా నానా టార్చర్ పెట్టి ఖచ్చితంగా మీరు ఈ కంపెనీలోనే చెయ్యాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాంటప్పుడు ఎలాంటి యాక్షన్? అంటే ఇక్కడ జనరల్ గా ఎలా ఉంటుంది, సర్టిఫికేట్స్ తీసుకుంటారు, దానికి లీగల్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఇట్స్ రియల్లీ వ్యాలిడా కాదని చెప్పి కన్సల్ట్ డిపార్ట్మెంట్ కి, సెక్షన్ డిపార్ట్మెంట్ పంపించి వెరిఫై చేసుకోవడం చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ చేసే పని అదే. సో ఇమీడియట్ గా కన్సల్ట్ డిపార్ట్మెంట్ పంపించి అవి నిజంగా ఒరిజినల్ డాక్యుమెంట్సా కాదని చెక్ చేసుకొని మళ్ళీ వెనక్కి ఇచ్చేయాల్సి వస్తుంది తప్పించి వాళ్ళ సర్టిఫికేట్స్ అట్టే పెట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. దీనికి నేను చెప్తాను ఈ యొక్క వీడియో చివరిలో ఏ రకమైన లీగల్ చర్యలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 2, ఇక్కడ చాలా మంది అగ్రిమెంట్స్ కోసం బాండ్స్ వస్తారు. చాలా కొన్ని కంపెనీస్, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అవకాశం ఉంటుంది. చాలా 90% ఆఫ్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీ, ఏ కంపెనీ కూడా బాండ్ రాయించుకునే అధికారం లేదు. బాండ్ రాయించుకుంటే మీరు బానిసలు కాదు, మీరు స్లేవ్ చేయట్లేదు, అక్కడ మీరు బానిసలుగా పని చేయట్లేదు. ఆ బాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లవు. లీగల్ పరంగా ఏ బాండ్స్ రాయించుకున్నా చెల్లవు. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రం చెల్లుబాటు అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏ సందర్భాలు ఉంటుందంటే, వాళ్ళు మీకు జాబ్ ఇచ్చేటప్పుడు ఆ జాబ్కి సంబంధించి కొంత ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ మీకు ఏర్పాటు చేస్తారు. అవి మీకు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ఆ పోస్ట్లో మిమ్మల్ని అపాయింట్ చేసే సందర్భంలో కొద్ది నెలల పాటు ఆ యొక్క అగ్రిమెంట్ అంటే వాళ్ళే మిమ్మల్ని కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి కంప్లీట్గా ఒక స్టైఫెండ్, అంటే ఈవెన్ దో ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఒక స్టైఫెండ్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్టైఫెండ్కి అనుగుణంగా, ఎందుకంటే మేమే ట్రైనింగ్ ఇచ్చి మేమే కంప్లీట్గా తీసుకొస్తున్నాం. సో ఆ పోస్ట్ అపాయింట్మెంట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మ్యాక్సిమం ఒక 11 months 12 months వరకు మాత్రమే
ఒక అగ్రిమెంట్ అటువంటి సందర్భాల్లో మాత్రమే ఉంటుంది తప్ప డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకునే సందర్భాల్లో మాత్రం లీగల్గా చట్టపరంగా నేను చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీస్ రాసుకున్నటువంటి డాక్యుమెంట్స్ చాలు. ఇటీవల కాలంలో కొంతమంది ఈ జాబ్స్ ఒక 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి డాక్యుమెంట్ రాసి అంటే అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత వాళ్ళకి ఫర్దర్గా మేము వేరే జాబ్ వస్తుందని ఉద్దేశంలో వెళ్ళేటప్పుడు చాలామంది ఇబ్బందులు గురి చేస్తారు ఈ ఎంప్లాయీస్కి. అంటే ఏ రకంగా గురి చేస్తారంటే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు 3 years బాండ్ రాశారు కాబట్టి ఇక్కడ మీరు ఖచ్చితంగా పనిచేయాల్సి వస్తుంది అని వాళ్ళని భయపెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years పాటు బాండ్ రాశారంటే ఒక 1 year తర్వాత ఇందులో ఎవరైతే జాబ్ చేస్తున్న పర్సన్కి వేరే కంపెనీలో ఒక దీనికన్నా మంచి జాబ్ వచ్చేటప్పుడు వీళ్ళు రిలీవ్ కావాలంటే రిజైన్ చేస్తారు. రిజైన్ అప్రూవల్ చేయరు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ బాండ్ ప్రకారం మీరు ఇక్కడే జాబ్ చేయాలని చెప్పి హెరాస్మెంట్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ హెరాస్మెంట్. వీళ్ళకి అంతకన్నా అంటే ఎంప్లాయ్కి ఇక్కడ వేరే ఆపర్చునిటీ రాకపోవచ్చు, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకునేటప్పుడు ఎన్ని రకాలుగా అడిగినప్పుడు కూడా తప్పనిసరిగా ఇక్కడ మీరు చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో మీకు ఒక న్యాయవాది సలహా అవసరం. డెఫినెట్గా ఒక లీగల్ అడ్వైజర్ తోటి మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా చెల్లే అవకాశం అయితే లేదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం మీరు రాసుకున్నటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్లు కూడా వాడినటువంటి ఏదైతే వర్డ్స్ వొకాబులరీ కూడా వెరీ వెరీ వ్యాలిడ్గా ఉంటుంది. ఏ పరంగా మీరు రాసుకున్నారన్నది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ బాండెడ్గా చేస్తున్నాం, ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఇక్కడ ఖచ్చితంగా పని చేయాలి అని రాసుకున్నప్పటికీ కూడా మనం 100 రకాలుగా రాసుకుంటాం. మీకు నాకు ఎంఓయూ 100 రకాలుగా మీకు అండర్స్టాండింగ్ నాకు అండర్స్టాండింగ్ ఉన్నట్టుగా రాసుకోవచ్చు. కానీ ఫైనల్గా లీగల్గా చెప్పాల్సిన డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. దట్ ఈస్ అ వెరీ 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 వ్యాలిడ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ లీగల్ టెర్మినాలజీ ప్రకారం ఈ డాక్యుమెంట్ ఉందా లేదని ఇంపార్టెంట్. ఇప్పుడు కంపెనీ మీకు ఏదో స్టాండర్డ్ ఫార్మెట్ జాబ్ వస్తుంది ఉత్సాహంతో మీరు ఏదో అగ్రిమెంట్ సంతకం చేసి వెళ్ళిపోతారు. వన్స్ ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ లీగల్ ఫార్మెట్లో ఈ అగ్రిమెంట్ ఉందా లేదని ఇంపార్టెంట్. అటువంటి సందర్భాల్లో లీగల్ ఫార్మెట్ తెలియాలంటే డెఫినెట్గా మీకు ఒక లీగల్ అడ్వైజర్ అవసరం. ఆ లీగల్ అడ్వైజర్కి మాత్రమే తెలుస్తుంది ఆ లీగల్ టెర్మినాలజీ ప్రకారం మీ మధ్య నడిచినటువంటి ఏదైతే ఒక ఎంఓయూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉందా లేదని అతను చెక్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే 90% నేను చెప్తుంది ఏంటంటే చాలా డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ కంపెనీస్ అనధికారికంగా మాత్రమే బాండ్ సాయించుకుంటారు. ఒకవేళ మీరు బాండ్ రాసుకున్న ఇబ్బంది ఏం లేదు. మీకు ఏదైనా జాబ్ ఫర్దర్గా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని వాళ్ళు హెరాస్ చేస్తుంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ హెరాస్మెంట్ యాక్ట్ అని చెప్పి కూడా ఉంది. సెక్షన్ 14 ప్రకారం ఎంప్లాయీస్ హెరాస్మెంట్ యాక్ట్ ప్రకారం మీరు పనిచేస్తుంటే సంస్థలో ఏదైనా అక్కడ మిమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నా లేకపోతే అక్కడ హెచ్ఆర్ హెరాస్మెంట్ చేస్తున్నా డెఫినెట్గా మీరు సంబంధిత డిపార్ట్మెంట్కి మీరు ఒక లిఖితపూర్వకంగా అంటే ఒక రిటర్న్ అనేది మీరు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేటువంటి విత్ ఇన్ 30 days వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే హెచ్ఆర్ తీసుకోకపోతే ఆ సంస్థ కంప్లీట్గా ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఒక కమిటీ ఫామ్ చేసుకోవాలి. మినిమం 5 members ఒక కమిటీ యాక్ట్ ఉండాలి. ఆ కమిటీకి వాళ్ళు నివేదిస్తారు. ఆ కమిటీ కూడా అక్కడ ఎటువంటి రెస్పాండ్ కాకపోతే ఇమ్మీడియట్గా మీరు లీగల్ యాక్షన్లోకి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని మీరు సంప్రదించడం వల్ల మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఏరియర్స్ కానీ మీకు రావాల్సిన గ్రాట్యుటీ కానీ మీకు కావాల్సిన టీఎస్ డిఎస్ ఎటువంటివి కూడా వాళ్ళు మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎంప్లాయ్ అన్నంత మాత్రం అతను బానిస కాదు. అక్కడ వాళ్ళ ఆఫీస్ సంబంధించింది. మీ మీద ఏదైనా ప్రాబ్లం వస్తే తప్పించి మిమ్మల్ని అక్కడ బానిసలుగా మీరు ఖచ్చితంగా అగ్రిమెంట్ రాశారు కాబట్టి దీనిలో సరెండర్ అవ్వాలని మీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సరెండర్ అవ్వాలని చెప్పి ఏ సంస్థ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం ఏ సంస్థకు కూడా లేదు. కొన్ని కండిషన్స్లో మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలు అనేది ఖచ్చితంగా మీకు ఒక లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, సో సార్, మరి ఎవరికైనా కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక లీగల్ పరంగా వెళ్ళాలి అనుకుంటే దానికి మీ అడ్వైస్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? దీనికి సంబంధించి చాలా కేసెస్ మనకు వస్తున్నాయి. ఈ కింద కాంటాక్ట్ చేస్తుంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. మీరు పంపించిన డీటెయిల్స్ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. లీగల్ టీం వాళ్ళని అప్రోచ్ అయ్యి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు పూర్తిగా అన్ని రంగాలుగా పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అటువంటి ఏదైనా మీరు పనిచేస్తున్న సంస్థలో కానీ లేదా మీరు పనిచేస్తుంటే ఒక బిజినెస్ యాక్టివిటీ కావచ్చు లేకపోతే జాబ్ యాక్టివిటీ కావచ్చు, ఏ సందర్భాల్లోనైనా మీకు సంబంధించి ఇటువంటి హెరాస్మెంట్ పనిచేస్తున్న సంస్థలో కావచ్చు లేదా మీరు జాబ్ చేస్తున్న సంస్థలో మీ యొక్క ప్రొఫైల్ సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా ఒక లీగల్ని మీరు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయితే మీకు ఖచ్చితంగా సలహా సంప్రదింపులతో మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.